ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మా ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. గొలగమూడి, నెల్లూరు జిల్లా. ఇది మహాపుణ్యక్షేత్రం. ఎందరో ఆర్తులకు స్వాంతన చేకూర్చిన మానస సరోవరం ఇది. శ్రీ దత్తాత్రేయ స్వరూపులు, అవధూత మూర్తులు ఒక క్షణం నిలిచిన స్థలం పునీతమవుతుందని శృతివాక్కు. సుమారు 8 సంవత్సరములు తమ పవిత్ర అగ్నిగుండాన్ని నిర్వహిస్తూ కోటి లింగాల పూజగా అభివర్ణిస్తున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఉనికి వలన పవిత్రమైన పుణ్యభూమి గొలగమూడి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వంటి దివ్య పురుషులు గొలగమూడిలో తమ అవతార కార్యం నిర్వహించడానికి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అంటే అంతకు ముందే ఆ భూమి పవిత్రమైందని, అలాంటి ప్రదేశములకు మాత్రమే దివ్య పురుషుల ఆగమనం ఉంటుందని వేదవాక్కు మన పురాణాలు చెబుతాయి. అలాంటి పుణ్యభూమి అయిన గొలగమూడి ప్రాముఖ్యత గురించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వివిధ సందర్భముల్లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వచించిన పలుకులు ఎంతైనా స్మరించదగింది. ఆ వాక్కులు ఈనాటి దివ్యానుభవంలో స్మరించుకుందాం. అయ్యా, ఈ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వయంగా చెప్పిన మాటలువి గొలగమూడి విశిష్టత గురించి. అయ్యా, ఈ ప్రాంతమంతా ధర్మరాజు పరిపాలించారు కదయ్యా. ఇక్కడ 3 తరాల నుంచి రాసులుగా అన్నదానం జరుగుతుందయ్యా. అయ్యా, ఇక్కడ 84 ఎకరాల భూమి తపోభూమి. దక్ష ప్రజాపతి ఒక యజ్ఞానికి వెళుతూ ఇక్కడున్న కోనేరులో కాళ్ళు కడుక్కొని వెళ్ళాడయ్యా అని శ్రీ స్వామివారు సేవకులతో చెప్పారు. తోట పిచ్చయ్య అనే భక్తుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని, మీరు పొదలకూరులోనే ఉండండి, అక్కడ శివాలయం, కోనేరు వసతులన్నీ బాగా ఉన్నాయి అంటే స్వామి ఇలా అన్నారు, అయ్యా పెద్ద ఆయన ఇక్కడ రమ్మన్నారు, నువ్వు ఇక్కడ ఉంటే నా అంతటి వాడిని చేస్తాను అన్నారు అయ్యా అని స్వామివారు చెప్పారు. స్వామివారు చెప్పిన మాటలు తోట పిచ్చయ్యకి ఏమీ అర్థం కాలేదు. పక్కనే ఉన్న రోసిరెడ్డి గారిని అడిగారు, పెద్ద ఆయన అంటే ఎవరు అని అడిగారు. అడిగితే రోసిరెడ్డి గారు ఇలా చెప్పారు, తిరుమల వెంకటేశ్వర స్వామి పెద్ద ఆయన అంటే వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే స్వామివారిని ఉండాలని చెప్పారట, ఇక్కడ ఉంటే నా అంతటి వాడిని చేస్తానని చెప్పారట అని రోసిరెడ్డి గారు వారికి వివరించారు. అదేవిధంగా తిరుపతిలో జరిగిన యజ్ఞం గురించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా తిరుపతిలో జరిగే 40 రోజుల యజ్ఞ ఫలం ఇక్కడ 4 గంటల్లో వస్తుందయ్యా అని అన్నారు. గొలగమూడిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కుటీరమునకు స్థలము కేటాయించిన తలారి ఉడతా రమణయ్య గారితో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పలికిన అమృత వాక్కులివి, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్థలం మరికొంతకాలానికి భోగభాగ్యాలు అనుభవిస్తుంది. ఇక్కడ లక్షల మందికి అన్నదానం జరుగుతుంది. గొలగమూడిలో నివసించిన వారందరూ ముక్తి పొందగలరు అని చెప్పారు. గొలగమూడి నివాసి కొర్రకూటి సరస్వతి అమ్మగారు గొలగమూడి ఆశ్రమ శంకుస్థాపనకు ముందు జరిగిన కొన్ని విషయాలు ఆమె ఇలా వివరించారు. గొలగమూడి ఆశ్రమ శంకుస్థాపనకి వారం రోజుల ముందు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ సేవకులతో ఇలా అన్నారు, అయ్యా మనం గొలగమూడి గ్రామ దేవత దేవాలయం దగ్గరకు వెళ్ళాలయ్యా అన్నారు. శ్రీ స్వామివారిని సేవకులు డోలీలో తీసుకొని వెళ్ళారు. 3 రోజుల పాటు అక్కడే ఉండి రేయింబవళ్ళు అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. సేవకులు శ్రీ స్వామివారు కదలలేదని చూస్తున్నారు. 3 రోజుల తర్వాత ఇలా అన్నారు స్వామివారు, అయ్యా మనం ఇక్కడి నుంచి కదలాలయ్యా అన్నారు. అప్పుడు అందరూ సంతోషించి శ్రీ స్వామివారిని డోలీలో తీసుకువెళ్తున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు అక్కడ లక్ష్మీదేవి గుడి వచ్చిన తర్వాత, అక్కడ లక్ష్మీ అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఆపండయ్యా అన్నారు. మళ్ళీ అదేవిధంగా లక్ష్మమ్మ గుడి దగ్గర ఆపారు. అక్కడ 1 గంట సేపు అమ్మవారితో అర్థం కాని భాషలో మాట్లాడి బయలుదేరారు అక్కడి నుంచి. అయ్యా ఇక్కడ రాముల వారి గుడి ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలయ్యా అన్నారు స్వామి. అక్కడ ఒక రాముల వారి గుడి దగ్గర శ్రీరామచంద్రమూర్తితో 1 గంట సేపు మాట్లాడారు. తర్వాత మారమ్మ చెట్టు ఉందయ్యా అన్నారు. అక్కడ 1 గంట సేపు ఆ మారమ్మ అమ్మవారితో మాట్లాడారు. తర్వాత చెంగాలమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు చెంగాళమ్మతో మాట్లాడారు. ఆ తర్వాత అయ్యా అంకాలమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నారు.
అక్కడ కూడా చాలాసేపు అంకాళమ్మ అమ్మవారితో మాట్లాడారు. ఆ తర్వాత ఇక పోదాం పదండయ్య అని కుటీరానికి వచ్చారు. అటు తర్వాత ప్రస్తుతం ఉన్న దేవాలయం అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సమాధి మందిరమునకు తమ స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. ఇలా అన్నారు, రాబో రోజుల్లో గొలగమూడి మహా పుణ్యక్షేత్రం అవుతుందని అందరికీ తెలియపరిచారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తాను ఏ భక్తుని ఎలా ఆశీర్వదించినా, ఎవరికి ఏమి చెప్పదలిచినా కాగితం మీద వ్రాయించి ఇచ్చేవారు. అంటే వారు చెప్పిన దాన్ని రాసి చీటీలో రాసిన దానికి ఎట్టి పరిస్థితుల్లో అయినా అది జరిగి తీరుతుందని ఎష్యూరెన్సు భక్తులకి ఇచ్చేవారు. చివరి రోజుల్లో సంపన్నత్వం, సాధారణత్వం, సత్యం, ధర్మం, సద్గురు సేవ అని సర్వశాస్త్రాల సారాన్ని పంచశీల సూత్రముల రూపంలో మానవాళికంతటికీ శ్రేయస్సును చేకూర్చే విధంగా బోధించారు. పంచశీల సూత్రాల్ని చరమోపదేశంగా మానవాళికి శ్రేయస్సు చేకూర్చే విధంగా సంపన్నత్వం, సాధారణత్వం, సత్యం, ధర్మం, సద్గురు సేవ అనే పంచశీల సూత్రాల రూపముల్లో మానవాళందరికీ శ్రేయస్సును చేకూర్చే విధంగా చరమోపదేశంగా స్వామివారు బోధించారు. తాను నడిచినన్ని రోజులు ఒక్క క్షణం యామారకుండా గురు రూపమైన అగ్నిని రాత్రింబవళ్ళు సేవించుకున్నారు. మనల్ని కూడా గురు రూపాన్ని అదే విధంగా సేవించుకోవాలని ఉద్బోధం. మనము అగ్నిగుండాన్ని వారిలా సేవించుకోలేము, కానీ గురు రూపాన్ని అనుక్షణం గుర్తుంచుకొని ఆ గురు స్మరణలో గడపాలని శ్రీ స్వామివారు మనకి సూచించారు. సమాధి చెందేంత వరకు తన గుట్టు వెల్లడి కాకుండా తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి, నెల్లూరు రంగనాయకుల స్వామి మొదలగు దేవతలకు మొక్కుబడి చెప్పి టెంకాయ కొడితే బాగు చేస్తారని చెప్పేవారు. తన మహిమ అనుభవించిన వారు కూడా ప్రక్క వారికి చెప్పకుండా తమ యోగ శక్తితో వారించేవారు. చివరి వరకు పిచ్చి వెంకయ్యగానే ఉన్నారు. ఒక ప్రశంస కానీ ఒక పువ్వు కానీ అంగీకరించలేదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. నడిచినన్ని రోజులు ఒక ఇంటి దగ్గరే భిక్ష స్వీకరించారు. తరించే మార్గం చెప్పమంటే చూసి నేర్చుకోమని భక్తులకు ఉద్బోధ చేశారు. అనావృష్టికి లోనైన పంటలను, నీరు ఆహారం లేకుండా బాధపడుతున్న మూగ జీవాలను, ఆర్థిక అనారోగ్య కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్న ప్రజానికాన్ని వారి యోగశక్తితో స్వాంతన చేకూర్చేవారు. తెలియని వారికి కూడా స్వప్న దర్శనమిచ్చి ఎక్కడెక్కడ నుంచో స్వప్న దర్శనమిచ్చి వారి చెంతకు చేర్చుకుంటూ ఉన్నారు. 1000 గొర్రెల్లో ఉన్న నా గొర్రెను లాక్కురానా అన్న వాక్కుకు అక్షర సత్యం ఆ లీలలు. ఓం నారాయణ ఆది నారాయణ.